వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వందే భారత్ రైల్లో పొగలు, రైలు మనుబోలు స్టేషన్ దగ్గర నిలిపివేసిన అధికారులు. జగిత్యాల జిల్లా కేంద్రంలో గల్ఫ్ ఏజెంట్ భారీ మోసం, ఉద్యోగాల ఆశ చూపి 5 కోట్లకు పైగా వసూలు చేసి పరారీ. వైరాలో అఖిలపక్ష నాయకుల సమావేశం రసాభాస, టీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణుల మధ్య వాగ్వాదం. వైకాపా నేతలపై చంద్రబాబు నాయుడు దాడికి పురమాయించాడన్న జిల్లా ఎస్పీ, కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 19 మందిపై కేసులు నమోదు. డీటెయిల్స్ చూస్తే వందే భారత్ రైల్లో ఓ వ్యక్తి సిగరెట్ కాల్చడంతో రైల్లో మంటలు చెలరేగి దట్టంగా పొగలు వ్యాపించాయి. దాంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది గూడూరు మనుబోలు మధ్య రైలు నిలిపివేశారు. తిరుపతి నుంచి సికింద్రాబాద్ కు వెళుతుండగా ఈ ఘటన జరిగింది. వందే భారత్ ఎక్స్ప్రెస్ మళ్లీ వార్తల్లో నిలిచింది. తిరుపతి నుంచి సికింద్రాబాద్ కు బయలుదేరిన రైలు గూడూరు దాటింది. గమ్యం చేరడానికి ఇంకా 8 గంటల సమయం ఉందనగా రైలు 3వ బోగిలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి పొగలు వ్యాపించాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కంపార్ట్మెంట్ లోని ఎమర్జెన్సీ ఫోన్ కు ఉపయోగించి రైలు గార్డును అప్రమత్తం చేశారు. రైలు మనుబోలు స్టేషన్ దగ్గర నిలిపివేశారు. नहीं कोई दिक्कत नहीं कुछ नहीं वो तोड़ा गया है वो तोड़ा है शीशा ఇంకా అక్కడే ఉంది మేడం. ఇంకా 1 ప్యాసింజర్ తో బయట దిగేస్తారు. कौन तोड़ा? पैसेंजर तोड़ा। हाँ वो वॉशरूम में कोई शायद सिगरेट भी रहा था. अभी तोड़ा कि पैसेंजर? हाँ अभी तोड़ा. क्या सिगरेट का इशू था शायद. किसी सिगरेट पी डाल दिया. इसे भी बोल दिया ना. లోపల కోచ్ లో సెకండ్ కోచ్ లో సిగరెట్ స్మోకింగ్ ఉంది. इतना सिक्योरिटी नहीं है तो कैसा ये ट्रेन में सिक्योरिटी नहीं है तो कैसा बोले? आप बोलिए इतने आदमी मर जाते ना. పబ్లిక్ తొందరగా ఎంటర్టైన్ కండి. బండి డిటెండ్ అవుతుంది. अरे गोलू कोई बात नहीं मामा है ना आपके साथ. बोलो गोलू को बुलाओ. गोलू జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏజెంట్ మోసం చేశాడంటూ దాదాపుగా 200 మంది గల్ఫ్ బాధితులు కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. దాదాపుగా 5 కోట్లకు పైగా వసూలు చేసి పరారైనట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. జగిత్యాలకు చెందిన ఏజెంట్ మహేష్ జగిత్యాలలో మ్యాన్ పవర్ ఆఫీస్ పేరిట కార్యాలయం ఏర్పాటు చేసి విదేశాలలో ఉద్యోగాలు ఇస్తామంటూ వందలాది మంది దగ్గర డబ్బులు తీసుకుని నకిలీ వీసాలతో మోసం చేసినట్లు బాధితులు తెలిపారు. యూరప్, దుబాయ్, కువైట్, థాయిలాండ్ దేశాలకు పంపిస్తామని చెప్పి నకిలీ వీసాలు ఇచ్చినట్లుగా బాధితులు ఆరోపిస్తున్నారు.
ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అఖిలపక్ష నాయకులతో జరిగిన సమావేశం రసాభాసగా మారింది. కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయభాయ్పై ఎమ్మెల్యే రాములు నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోని గందరగోళం నెలకొంది. టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, కాంగ్రెస్ శ్రేణుల మధ్య వాగ్వివాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. అవతల క్వశ్చన్ చేస్తే చదువుకోలే ఏం మాట్లాడాలి మీరందరూ వెళ్ళాలి ప్లీజ్. మాట్లాడేస్తా. నేనేమి తప్పు నింద మీదేసుకొని వెళ్ళనన్నా. నేనే నా వ్యక్తిగత అవసరాల కోసం రాలే. నాకేదో అవసరమా? ఇది ప్రజల సమస్యది. నేను అడిగింది ఒకటే పాయింట్. ఒకటే సార్ 33 ఎట్లా తీస్తారు చదువుకున్న వాళ్ళైతే? ఇప్పుడు ఏమైంది? నిర్మించే పరిస్థితి ఉంది. భవిష్యత్తులో ఒక టూరిజం లాగా ఒక రిజర్వాయర్ని అభివృద్ధి చెందించే పరిస్థితుల్లో రోడ్డు యొక్క వెడల్పు చాలా అవసరం ఉంది. కాబట్టి తదనుగుణంగానే మరి మన జిల్లా మంత్రి వర్యులు, ముఖ్యమంత్రి గారు, కేటీఆర్ గారు వారంతా దయతలిసి చూడని నిధుల కింద 1 కోటి రూపాయలు ఇచ్చినారు. అది త్వరలో అవి మరి గ్రౌండింగ్ అవుతుంది. ఆ సందర్భంగా ఏంటంటే ఎప్పుడు పాత రోజుల్లో ఉన్న రోడ్డును ఇప్పుడు వెడల్పు చేసే పరిస్థితి ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో రాకపోకలకి అనుగుణంగా అలాగే వైరా ప్రజలు కానీ, పిల్లలు కానీ, పెద్దలు కానీ అందరూ కూడా సౌకర్యంగా ఉండే పరిస్థితుల్లో దాన్ని వెడల్పు చేసే కార్యక్రమం తప్పకుండా ఉంది. అది అందరికీ తెలుసు. ఆ కార్యక్రమంలో ఈరోజు అన్ని పార్టీలకు చెందిన పెద్దలంతా అఖిలపక్షంగా వచ్చి నాకు కలిసినారు. ఈ రోజున మొన్ననే అసెంబ్లీ సమావేశాలు అయ్యాయి కాబట్టి వాళ్ళతో కలిసి నాకు ఉండే పరిస్థితి లేకుండా ఈరోజు అంతా కలుసుకున్నాం. సంతోషంగా ఉంది. రోడ్డు ప్రభుత్వం ఏమంటే ప్రతి చోట రోడ్లు వైడనింగ్ ఉండాల్సిందే. ప్రజలకు ఏంటంటే అన్ని రకాలుగా మౌలిక సదుపాయాలు కావాలని చెప్పే ఉద్దేశంగా మరి కృతనిశ్చయంతో ఉన్నందున ఈ డెఫినెట్గా ఈ రోడ్డును వెడల్పు చేస్తాం. అఖిలపక్షం ఏదైతే నిర్ణయిస్తుందో, సపోజ్ అది ఇప్పుడు 50, 60, 70 ఏదైతే అఖిలపక్షం ఏదైతే అనుకుంటుంది కూర్చొనేసి ప్రతి పార్టీకి ఇది తెలుసు కూర్చొనేసి మాట్లాడుకునేసి అజెండా తయారు చేసిన తర్వాత డెఫినెట్గా ఆ ప్రకారంగా రోడ్డు వైడనింగ్కి డెఫినెట్గా దగ్గరుండి ఆ కార్యక్రమం చేస్తాం. కాబట్టి ఈ లోపు ఏంటంటే మరి నాయకులు కొంత ఏదో రకరకాలుగా డౌట్ చేస్తున్నారు. ఆ డౌట్ ఎట్టి పరిస్థితిలో ఉండదు. ఎందుకంటే ప్రభుత్వమే కృత నిశ్చయంతో ఉంది కదా. మౌలిక సదుపాయాలు కల్పించే పరిస్థితులు ప్రభుత్వం మరి గౌరవ ముఖ్యమంత్రి గారి కృత నిశ్చయంతో ఉన్న తర్వాత వేరే దయచేసి మీరు ఇటువంటి అపోహలు కానీ లేకపోతే డౌట్ కానీ పోయే అవసరం లేదండి. మీ యొక్క ఎమ్మెల్యేగా, స్థానిక ఎమ్మెల్యేగా కార్యక్రమాన్ని నేను చూసుకుంటానని చెప్పేసి దయచేసి మా మిత్రులంతా కూడా దీన్ని సావధానంగా ఆలంకించి సహకరించవచ్చని కోరుతున్నాను. ఓకే. ఈ నెల 4వ తేదీన అంగళ్లు నందు జరిగినటువంటి అల్లర్లకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటుగా మరికొందరిపై కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్పీ గంగాధర్రావు తెలియజేశారు. రాయచోటిలోని ఎస్పీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మదనపల్లె డీఎస్పీ కేశప్ప ఉన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పర్యటనలో రెచ్చగొట్ట వ్యాఖ్యలు చేయటం, తమ్మలపల్లి ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా వినతి పత్రం అందించడానికి వచ్చిన వైకాపా నేతలపై చంద్రబాబు నాయుడు దాడికి పురమాయించారని అన్నారు. ఈ ఘటనపై ఉమాపతి రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు 19 మందిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. సంఘటనకు సంబంధించిన ఇంకా విచారణ కొనసాగుతోందని వివరించారు. ఈ నెల 4వ తేదీన అంగళ్ళు దగ్గర జరిగినటువంటి సంఘటన మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే. యాక్చువల్గా ముందస్తుగా ఎక్స్ సీఎం గారు వారి యొక్క ప్రణాళికని మదనపల్లి లిమిట్స్లో ఉన్నటువంటి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ని విజిట్ చేసేది ఉంది. కానీ సడన్గా ఆ ప్రోగ్రామ్ని చేంజ్ చేసుకొని మురుకుల చెరువు మీదుగా నాయనవారి చెరువు అలాగే హాంపీనేవ కెనాల్ చూసుకొని చిత్తూరు జిల్లాకి వెళ్ళేటువంటి ప్లాన్ని మార్చడం జరిగింది. సో దానివల్ల అంతేకాకుండా మాకు దగ్గర పర్మిషన్ తీసుకోవడానికి వాళ్ళు 2 పర్మిషన్స్కి దరఖాస్తు చేసుకుంటారు. ఒకటి మదనపల్లిలో ఉన్నదానికి
విజిట్కి తీసుకున్నారు, అంటే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ సంబంధించి. ఈ యొక్క తంబాలపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి మొలకల చెరువు అంటే చేంజ్ అయినటువంటి ప్లాన్కి తీసుకున్నారు. సో అదొకటి. రెండోది ఏంటంటే, ఎక్కడైతే ఈ మొలకల చెరువు మనకి ఎంటర్ అయినారో ఆ సమ్మర్ స్టోరేజ్ అక్కడ నాయనవారి చెరువు దగ్గర ఉన్నటువంటి ప్రాజెక్ట్ని విజిట్ చేసి అక్కడ ఎవరైతే అక్కడ స్థానికంగా ఎమ్మెల్యే ఉన్నారో వారి మీద కొంచెం డెరిగేటరీ కామెంట్స్, అంటే కొంచెం కించపరిచే విధంగా కామెంట్స్ చేయడం. సో దానివల్ల అంతేకాకుండా రకరకాలైనటువంటి పద్ధతుల్లో ఎక్స్సీఎం గారు చేసినటువంటి వ్యాఖ్యల వల్ల, అలాగే ఏదైతే ప్రాజెక్ట్స్ అక్కడ ఉన్నాయో అక్కడ మనకి యాక్చువల్గా మనకి ఈ లిమిట్స్లో ఒక ప్రాజెక్ట్ ఉంది. సో ఆ ప్రాజెక్ట్ పేరు ఏంటంటే పిచ్చలవాండ్లపల్లి ప్రాజెక్ట్ ముదివేడు లిమిట్స్లో ఉంది. అది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది, 80% కంప్లీట్ అయిపోయింది. కానీ వీళ్ళ యొక్క అలిగేషన్, అంటే ఎవరైతే ఈ యొక్క రిప్రజెంటేషన్ ఇది పిటిషన్ అయితే ఇచ్చారో వాళ్ళ యొక్క అలిగేషన్ విద్యుత్ కార్మిక సమస్యలను పరిష్కరించేంత వరకు నిరవధిక సమ్మె విరమించే ప్రసక్తే లేదని విద్యుత్ శాఖ జేఏసీ చైర్మన్ జాఫర్ వల్లి స్పష్టం చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని విద్యుత్ శాఖ ప్రధాన కార్యాలయం నందు నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సెక్రటరీ రాజశేఖర్ రెడ్డి, కన్వీనర్ గోపాల్ రెడ్డి తదితరులు ఉన్నారు. రాజమాన్యముడి వైఖరి చేతగాని ప్రభుత్వం విద్యుత్ కార్మికుల ఐక్యత జిందాబాద్ 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 జిందాబాద్. ఎన్టీటీపీఎస్ విద్యుత్ ఉద్యోగుల సమ్మెలో భాగంగా ప్రభుత్వ సీమ్లను ఇంజనీర్లు హ్యాండ్ ఓవర్ చేశారు. వీటీపీఎస్ గేటు ముందు విద్యుత్ కార్మికులు నిరసనలకు దిగారు. విద్యుత్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో సమ్మె తప్పదని హెచ్చరించారు. నశించాలి ప్రభుత్వం ఉండి వైఖరి, విద్యుత్ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం ఉండి వైఖరి, పట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఉండి వైఖరి. మేనేజ్మెంట్ ప్రభుత్వం వండి వైఖరి, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం వండి వైఖరి, ఆంధ్ర రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం వండి వైఖరి, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఉద్యోగుల పట్ల త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు రాగులు, జొన్నల వంటి పౌష్టికాహారం అందజేయనున్నట్లుగా పౌర సరఫరా శాఖ మంత్రి కారుమూరి వెంకటేశ్వరరావు తెలిపారు. బందర్ రోడ్లోని పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని పేదలకు మినరల్స్ తో కూడినటువంటి బియ్యాన్ని అందజేయనున్నట్లుగా, అదేవిధంగా రాగులు, జొన్నలు వంటి చిరుధాన్యాలను కూడా రాయలసీమలో ఇస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు కూడా రాగులు, జొన్నలు త్వరలోనే ఇస్తామని తెలిపారు. పౌష్టికాహారంతో కూడినటువంటి బియ్యాన్ని అందజేస్తుంటే ఓర్వలేని ప్రతిపక్షాలు కల్తీ బియ్యంగా ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాగులు, జొన్నలు పంటలు వేయటానికి అవసరమైతే రైతులకు సహాయం చేస్తామని అన్నారు. రైతుల దగ్గరికి ఎంఎస్పీ విధానం ద్వారా కొంటామని కూడా అన్నారు. పోలీసు వాళ్ళు చంపేస్తే చూస్తూ ఊరుకోవాలా? నీ మీదకి వచ్చేసి ఏమైనా చేస్తే కూడా మేము సొంత ఊరుకోవాలా? అప్పుడు మీరే మళ్ళీ రాస్తారు కదా, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది, లా అండ్ ఆర్డర్ బాగాలేదని మీరే రాస్తారు కదా. అంటే పోలీసులు అడ్డుకునే పని లేకపోతే ఫ్రీగా వెళ్ళిపోయేది. పోలీసు వాళ్ళు అడ్డుకోపోతాం అంటే దుర్మార్గంగా రాళ్ళు ఇచ్చుకుని, కర్రలు ఇచ్చుకుని దాడి చేశారు కావాలని పోలీసు వాళ్ళ మీద. పోలీసు వాళ్ళు వ్యాన్లు తిరగబెట్టమని ఎవరు చెప్పారండి? మీ మీద కూడా వస్తే మేము చూస్తూ ఊరుకోవాలా? లా అండ్ ఆర్డర్ కాపాడుకోవద్దా? మీ విలేకరుల మీద కూడా పడితే కూడా చూస్తూ ఉండాలా? సార్ అవినాష్ రెడ్డి గారు అప్పుడు మా విలేకరులను కూడా అక్కడ కొట్టారని చెప్పి ఒక ఇది వచ్చింది సార్. విలేకరులు కొట్టారు, చాలా మంది విలేకరులు కూడా దెబ్బలు తగిలి. మీరుంటే తెలిసేది అక్కడ. పోలీసులను టార్గెట్ చేసి పోలీసులు అతను ఏమంటున్నాడంటే, వాళ్ళెవరో పప్పు
లోకేష్ బాబు, మీరు ఎన్ని కేసులు పెట్టించుకుంటే మీకు అంత పెద్ద పదవులు ఇస్తాను. ఇదేనా ఒక రాజకీయ నాయకుడు చెప్పేది? ఒక కార్యకర్తను కేసులు పెట్టించుకోమంటాడా? ఇదే మీకు కరెక్టేనాది? చెప్పండి దానికి. ఏం మాట్లాడుతున్నాడు అతను? మీరు ఎన్ని కేసులు పెట్టించుకుంటే అంత పెద్ద పదవి ఇస్తాడా? ఏంటంటే రాజకీయం ఇది? ఇదేనా ఆ పప్పు చెప్పేది? ఆడు అక్షరాలే తిరగవు, నోరే తిరగదు, తాడేంటో తెలీదు, పామేంటో తెలీదు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం మఠం కాలనీ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. నెల్లూరు నుండి బుచ్చిరెడ్డిపాలెం వెళ్తున్న రాజేశ్వరి ట్రావెల్స్ బస్సు, బుచ్చి నుంచి నెల్లూరుకు వెళ్తున్న లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్, లారీ డ్రైవర్ మృతి చెందారు. దీంతో కిలోమీటర్ మీద ట్రాఫిక్ నిలిచిపోయింది. మెగాస్టార్ చిరంజీవిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి కొడాలి నాని చిత్రపటాన్ని ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ధ్వంసం చేసి కొడాలి నానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చిరంజీవి యువత, జన సైనికులు స్థానిక బోస్బొమ్మ సెంటర్ లో నిరసన కార్యక్రమం చేపట్టారు.
అన్నమయ్య జిల్లాలో టీడీపీ అధినేతపై చంద్రబాబు కేసు నమోదైంది. తమ్మలపల్లి నియోజకవర్గం ముదివేడు పోలీస్ స్టేషన్ లో 307 సెక్షన్ కింద చంద్రబాబుపై కేసు పెట్టారు. ప్రాజెక్టుల సందర్శన పేరుతో అంగళ్ళలో టీడీపీ కార్యకర్తలను రెచ్చగొడుతూ ప్రసంగం చేశారు. ఈ క్రమంలోనే కేసు నమోదు చేశారు. చంద్రబాబుతో పాటు మరో 20 మందిపై కేసు నమోదు చేశారు. ఈ అల్లర్లలో చంద్రబాబును A1 గా చేర్చారు. మాజీ మంత్రి దేవినేని ఉమాను A2 గా, అమర్నాథ్ రెడ్డిని A3 గా చేర్చారు. దీనిపై టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. అనంతపురంలో FIR ప్రతులను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. ಏನು ಸಿನ నువ్వు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు గత కొన్ని రోజుల నుంచి రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధబేరి సాగిస్తున్న కార్యక్రమంలో అనంతపురం జిల్లా కంప్లీట్ చేసుకొని మదనపల్లి నియోజకవర్గంలోకి అడుగుపెట్టినప్పుడు అక్కడున్న పుంగనూరు పుడంగి మా నాయకుడిని అడ్డుకోవాలని ఆయనపై దాడి చేయించడం జరిగింది. ఆ దాడిని మేము తీవ్రంగా ఖండించాము. ఇప్పుడు ఆయనపైన వాళ్ళు దాడి చేయించి మా చంద్రబాబు నాయుడు గారే దాడి చేశారని ఆయనపైనే కేసులు కట్టారు. ఆ కేసులకు నిరసనగా ఈరోజు అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆ FIR ప్రతులను మేము దహనం చేయడం జరిగింది. ఈ జగన్మోహన్ రెడ్డికి పరిపాలన సాధ్యం కాక చేతగాక ప్రతిపక్షాలపైన విరుచుకుపడడం, ప్రతిపక్ష పార్టీల మీద వాళ్ళ వైకాపా లీడర్లని ఉసిగొల్పడం, దాడులు చేయించడం, ఇవి తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలా, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనే ఆలోచన ఈ జగన్మోహన్ రెడ్డికి లేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా వేచి చూస్తున్నారు. ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఈ సైకోని ఎప్పుడు దించేస్తామా, చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు ముఖ్యమంత్రి చేసుకుంటామా అని ఎదురు చూస్తున్నారు. ఇలాంటి కేసులు ఎన్ని కట్టినా మా నాయకుడు భయపడడు. ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఎవరు భయపడరు. వచ్చేది తప్పకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి మీకు తప్పకుండా మా నాయకుడు గుణపాఠం చెప్తారని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పైన A1 అక్రమంగా కేసులు పెట్టడం చాలా సిగ్గుగా ఉంది. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా ఎక్కడున్నామా అని అర్థం కావడం లేదు. ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, దాదాపు 40 సంవత్సరాల సుదీర్ఘ అనుకున్న రాజకీయ నాయకుడు, అటువంటి నాయకుడిని ఈరోజు ప్రజల పక్షాన పోరాడడానికి ఇక్కడ ప్రభుత్వం చేస్తున్న అవినీతి ఆరోపణలను దాన్ని బహిర్గతం చేయడానికి ప్రజల్లోకి వెళ్తే ఈరోజు ఆయనపైన అక్రమంగా కేసులు బనాయించడం చాలా సిగ్గుగా ఉంది. ముఖ్యంగా చెప్తాను, జగన్మోహన్ రెడ్డికి కానీ ఆయన మంత్రిత్వంలో ఉన్నటువంటి ఇలాకాల్లో ఉన్నటువంటి మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అవగాహన లేదు. మంత్రిత్వ పరిపక్వటువంటి మంత్రులు లేరు. అటువంటి మంత్రులు పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు. అదే చెప్తున్నా, తుగ్లక్ పరిపాలన అంటారు ఇట్లాంటి వాళ్ళని. ముఖ్యంగా చెప్తున్నాము, ఏదైనా కానీ రాబో రోజుల్లో కూడా ప్రజలు తగిన సరైన గుణపాటు చెప్తున్నాము. ముఖ్యంగా ఈరోజు ఇలాంటివి జరగకుండా ఇలాంటి ముఖ్యమంత్రి ఉంటే ఎంత, ఊడితే ఎంత. ముఖ్యంగా ముందు రాబో రోజుల్లో కూడా ఇట్లాంటి ముఖ్యమంత్రి కూడా ప్రజలు సరైన గుణపాటు చెప్తామని చెప్పేసి
తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా మేము హెచ్చరిస్తున్నాం, ఖండిస్తున్నాం. ఎఫ్ఐఆర్ కాపీ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అనంతపురం నియోజక ప్రభాకర్ చౌదరి గారి ఆధ్వర్యంలో ఈరోజు అంబేద్కర్ సాక్షిగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కించపరిచిన విధంగా ఉందని చెప్పేసి మేము ఇక్కడ అంబేద్కర్ ముందరే ఇక అక్రమ కేసును బనాయించిన విధంగా మేము అటువంటి కాపీలను కూడా ఇక్కడ మేము రాజ్యాంగం తగలబెట్టడం జరిగినది. ఆంధ్ర రాష్ట్రం రావణ కాష్టంగా మారింది. మరి మనం చూస్తూ ఉన్నాం, ప్రజా సమస్యలపై ప్రజల కోసం నారా చంద్రబాబు నాయుడు గారు మరి అపర భగీరథుని మాదిరిగా ఒక బస్సు యాత్రతో ఆయన చేపట్టి మరి మదనపల్లి నియోజకవర్గానికి వెళుతున్న సమయంలో అంగళ్ళ వద్ద ఒకసారి దాడికి ప్రయత్నించారు. ఆ తర్వాత కూడా మరి దాన్ని ఛేదించుకొని మా కార్యకర్తలు ఎక్కడికక్కడ రక్షణగా నిలిచి మదనపల్లి చేరుకునేటప్పుడు మరి పుంగనూరుకు చెందిన పాపాల పెద్దరెడ్డి గారు తన అనుచరులతో తన గూండాలతో తన కర్రలు విపరీతమైన పెట్రోలు రకరకాలుగా దాడి చేసి చివరికి ఆ కేసును కూడా నారా చంద్రబాబు నాయుడు గారు A1 ముద్దాయిగా పెట్టడం అనేది ఎంతవరకు సమంజసం? మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ఒక రాయి విసిరాడా, ఒక కట్టె పట్టుకున్నాడా, ఏం చేశాడని ఆయన పైన కేసులు వేస్తున్నారు. మరి ఎవరో మీ దుండగులు మీ రౌడీలు దాడి చేస్తే దానికి అడ్డుకోవడానికి ప్రయత్నించిన మా కార్యకర్తలపై దాడులు, మాకు రక్షణగా నిలిచిన వారిపై దాడులు, మా పైన కేసులు. ఏంటి ఇది ప్రజాస్వామ్యమా లేదా ఇంకోటి అంటారే ఎక్కడ మనం పాకిస్తాన్లో ఉన్నామా, ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా, మరి భారతదేశంలో ఉన్నామా? ఒక్కసారి ఆలోచించండి. ఆ రోజు మరి అంబేద్కర్ సాక్షిగా ఈ రాజ్యాంగం రచించాడు. ఆయన ఎవరైతే తప్పులు చేస్తున్నారో ఆ తప్పులన్నింటినీ కూడా ఎలుగెత్తే హక్కు, చాటి చెప్పే హక్కు మనకుంది. మరి వాటి అన్నింటినీ కూడా కాలరాస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పాదయాత్రనైతేమే అతను చేస్తున్న ప్రసంగాలకైతేనేమి ఎక్కడికక్కడ అడ్డు తగులుతున్నారు. అదేవిధంగా యువ నాయకుడు అయినటువంటి లోకేష్ గారు యువగలం పేరుతో ఇప్పటికే దాదాపు అనేక నియోజకవర్గాలు పర్యటించడం జరిగింది. 2000 కిలోమీటర్ల పైన ప్రయాణం చేయడం జరుగుతుంది. మరి ఆయనకు ఎక్కడ చూసినా తండోపతండాలుగా మరి ప్రజలు వస్తున్నారు. మా కార్యకర్తలు కాదు, ప్రజలు వస్తున్నారు. మీ ప్రభుత్వం పైన విసిగెత్తిపోయారు. ఎప్పుడెప్పుడు తెలుగుదేశం పార్టీ వస్తుందా, ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసుకుందామా అని ఈరోజు ప్రజలంతా తపనతో ఉంటే మీరు ఇది జీర్ణించుకోలేక భయపడి ఎక్కడికక్కడ దాడులు చేస్తున్నారు. ఈ విధమైన దాడులు చేస్తే ఎవ్వరూ భయపడం, మీ కేసులకు అసలే భయపడం. చంద్రబాబు నాయుడు గారి పైన A1 కేసు వేస్తారా? ఏమవుతుందా ఆయనకి? మీ కేసులు ఏమాత్రము భయపడరు. మీ కేసులు పెట్టే కొద్దీ ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వందే భారత్ రైల్లో పొగలు, రైలు మనుబోలు స్టేషన్ దగ్గర నిలిపివేసిన అధికారులు. జగిత్యాల జిల్లా కేంద్రంలో గల్ఫ్ ఏజెంట్ భారీ మోసం, ఉద్యోగాల ఆశ చూపి 5 కోట్లకు పైగా వసూలు చేసి పరారీ. వైరాలో అఖిలపక్ష నాయకుల సమావేశం రసాభాస, టీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణుల మధ్య వాగ్వాదం. వైకాపా నేతలపై చంద్రబాబు నాయుడు దాడికి పురమాయించాడన్న జిల్లా ఎస్పీ, కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 19 మందిపై కేసులు నమోదు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.